నమస్తే, మీ శివాని ఆంధ్ర వంటలు. ఈరోజు మీకోసం పచ్చిమాగాయ పచ్చడి చేస్తున్నాను. దానికి కావలసిన పదార్థాలు: మామిడికాయ ముక్కలు పొద్దున్న కోసి ఎండబెట్టాము. ఇప్పుడు సాయంత్రం పచ్చడి పడుతున్నాం. 4 లోటాలు మామిడికాయ ముక్కలు, 1 లోట కారం, మెంతిపిండి 5 స్పూన్లు, ఆవుపిండి 2 స్పూన్లు కలిపి గ్రైండ్ చేసిన పొడి వేస్తున్నాం. వేపి పౌడర్ చేసి వేస్తున్నాం. ఉప్పు 1 గ్లాస్, అంటే లోటాలో హాఫ్ వేస్తున్నాం. చూడండి ఉప్పు. వెల్లుల్లిపాయలు వేస్తున్నాం. వెల్లుల్లి పేస్ట్ అంటే వేస్తున్నాం. ఇవన్నీ కలుపుతున్నాం. ఇలా చేసుకొని చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. పచ్చి వేరుశనగ నూనె 1 లీటర్ వేస్తున్నాం. చూడండి, కలుపుతున్నాం. ఇది చాలా రుచికరమైనది. పాతకాలపు ఆవకాయ ఎలాగో ఇది అలాగే పాతకాలపు మాగాయ పచ్చడి, పచ్చి మామిడికాయ పచ్చడి. ఇలా కలుపుతున్నాము. దీనికి ఊరుతుంది. 3 రోజులు అయితే చాలా టేస్టీగా ఊరిపోయి ఆయిల్ పైకి వస్తుంది. ఇంకా సరిపోతే మనం కొద్దిగా వేరుశనగ నూనె వేసుకుందాం. చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. విలేజ్లో ఇలా చేస్తారు, అంత రుచికరమైనది. మీరు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ. శివాని ఆంధ్ర వంటలు. నమస్తే. ఈరోజు నేను 3 రోజుల క్రితం పచ్చి మాగాయ పచ్చడి పట్టాము. అది ఈరోజు ఊరి ఇలాగా అయ్యింది. చూడండి ఇది ఎంత రుచిగా ఉంటుందో మీరు చేసుకొని చూడండి. ఇప్పుడు మేము తర్వాత జాడీలో తీస్తాము. ఇప్పుడే ఊరింది, జాడీలో తీసుకోండి. చాలా బాగుంటుంది. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.